చదవాలి. ఇక్కడ ఆత్మయు పెద్ద అక్షరాలు రాసి ఉంది. ఆత్మయు అంటే ఆ పెద్ద అక్షరాల్లో మీకు బైబిల్ ఎక్కడ కనిపించినా సరే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. దానిని ఆయన్నే పరిశుద్ధాత్ముడు అంటారు, ఆయన్నే యేసుక్రీస్తు అంటారు, ఆయన్నే దేవుడు అంటారు. ఈ దేవుడు బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట. ఒక మనిషి దగ్గరకు వచ్చి నిలబడతాడు, ఆత్మస్వరూపిగా ఉంటాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఆయనకు ఒక బలహీనత కనిపిస్తుందట నీ లోపల. ఆయనకు నీ లోపల ఒక శక్తిహీనత కనిపిస్తుందట. దేవుని యొక్క ఆత్మ లేని స్థలం ఏది లేదు, ప్రతి చోట ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యన ఉన్నాడు. ఎక్కడైతే ఆయనను తలపోస్తూ ఉంటారో, ఎక్కడైతే ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటారో, ఎక్కడైతే ఆయన నాతో ఉంటే బాగుండు, ఆయన నాకు తోడుగా వస్తే బాగుండని కోరుకుంటారో వారితో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పద్మాసు ద్వీపంలో ఖైదీగా యోహాను ఉన్నప్పుడు ఆ ద్వీపంలోకి ఎవరు వెళ్ళకపోయినా యోహాను దేవునితో సహవాసము చేశాడు. మనం ఒంటరి వారమైన దేవుడు మనతో సహవాసము చేస్తాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీలో బలహీనత కనిపిస్తుందట. ప్రతి వ్యక్తిలో ఒక బలహీనత కనిపిస్తుందట. ఏమిటి ఆ బలహీనత? ఆ బలహీనతను చూచి ఆయన సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మ స్వరూపైన దేవుడు, అగ్ని స్వరూపైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆత్మగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూడగానే ఆయన నీ బలహీనతను చూసి నీకు సహాయము చేస్తున్నాడట. నీకు సహాయము చేస్తున్నాడు. ఏమిటి ఆ బలహీనత? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలనో తెలియదు. మనిషి యొక్క బలహీనత ఏంటి? యుక్తముగా అంటే సరైన విధముగా దేవునికి ప్రార్థన చేయడం తెలియదు. ఎవరికి? ప్రతి మనిషికి సరైన విధముగా సరైన దేవుడికి సరైన సమాధానం ఇచ్చేలాగా ప్రార్థన చేయడం తెలియటం లేదట. ఇది మనిషి యొక్క బలహీనత. మనుషులు ఏమనుకుంటున్నారంటే మనిషిని అడిగినట్టే అడిగేద్దాం, దేవుని కూడా చేయకపోతాడా, చేస్తాడు అనే ఉద్దేశంతో మనిషి దేవుణ్ణి అడుగుతున్నాడట. కానీ మనిషిలో బలహీనత ఉందట. ఏమిటా బలహీనత అంటే సరైన విధముగా దేవునికి అడగడం రావటం లేదు. మనం ఏం అడుగుతున్నాం? మనకు తెలిసినవి అడుగుతున్నాం, మన శరీరానికి అవసరమే అడుగుతున్నాం. ఆరోగ్యం బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి, పరీక్ష రాస్తున్నాను, ఉద్యోగం రావాలి, పెళ్ళైపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఆర్థిక సంవత్సరాలు పోవాలి, నేను బాగా ప్రయాణం చేయాలి, సురక్షితంగా రావాలి, ఇవన్నీ అడుగుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన వచ్చి చూసినప్పుడు నీ ప్రార్థన నువ్వు కళ్ళు మూసుకొని అలా చేస్తూ ఉన్నప్పుడు నీకు యుక్తముగా సరైన విధముగా ప్రార్థన చేయడం రావటము అది చూసి, ఆ బలహీనతను చూసి ఆయన వచ్చి ఆయన నీకు సహాయము చేస్తున్నాడట. నీలోనికి వచ్చి నీకు సహాయము చేస్తున్నాడు. నీ ప్రార్థన వింటున్న దేవుడే నీ లోపలికి వచ్చి నీవు సరిగా ప్రార్థన చేయడం నేర్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన ఎవరు నేర్పుతారు? దేవుడు నేర్పుతాడు. హల్లెలూయా. ప్రార్థన, ఏ ప్రార్థన? ఆత్మానుసారమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని యొక్క ఆత్మకు నచ్చేటువంటి ప్రార్థన, దేవుని యొక్క ఆత్మకు ఇష్టమైన ప్రార్థన. ఎలాగ చేస్తున్నాడు ఈయన? మనకు తెలియదు, ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనిషికి ప్రార్థన చేయడం రాదట. అంటే మేము అడుగుతున్నాం కదండి, అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం అంటే దేవుడు అంటున్నాడు నీకు బలహీనత ఉంది, నీకు బలహీనత ఉంది. దేంట్లో బలహీనత? ప్రార్థన సరిగ్గా చేయలేని బలహీనత నీకు ఉంది. సరిగ్గా చేయడము నీకు రావటము లేదు. కాబట్టి నేను నీ ఎదుట ఉండి ప్రార్థన వినడానికి వచ్చిన నేను నీవు సరిగా ప్రార్థన చేయడం లేదని నీ లోపలికి వచ్చి నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రార్థన ఎవరు నేర్పుతాడు? ఎవరు నేర్పుతాడు? పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న యేసుక్రీస్తే ప్రార్థన నేర్పుతాడు. ఎందుకు నేర్పుతాడు? ఈయన రాత్రింపగళ్ళు ప్రార్థన చేసిన అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా.
సాయంకాలము కాగానే ఒలివల పర్వతానికి వెళ్ళి మరలా ఉదయం వరకు ప్రార్థన చేసి, మరలా ఉదయం నుంచి సాయంకాలం వరకు సేవ చేసి, మరలా సాయంకాలం ఒలివల కొండకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, ఏకాంతంగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, రకరకాలుగా ప్రార్థనలు చేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు సరిగా ప్రార్థన చేయడం వచ్చు. కాబట్టి ప్రార్థన చేయాలి అనే ఆశ ఉన్న వారికి ఆయన సహాయము చేస్తాడట. ఆయన సహాయం ఎలాగుంటుంది? మనుషుని ముందుకు దోస్తే సాయం చేసినట్టు కదా, పొగలో కూలిపోయినోడిని లాగేమనుకో సాయం చేసినట్టు, నీళ్ళలో పడిపోయిన లాగేమనుకో సాయం చేసినట్టు, యాక్సిడెంట్ కాకపోయిన లాగేమనుకో సాయం చేసినట్టు కదా. అయితే ఇక్కడ సహాయం ఎలాంటిది అంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా. అంటే ప్రార్థన ఎంత ముఖ్యమైందో, దేవునికి చేసే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో. మనుషులు ఏమనుకుంటున్నారంటే మామూలుగా మనిషిని అడిగినట్టుగా నేను అడిగేస్తున్నాను, అదే ప్రార్థన అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది బలహీనమైనటువంటి ప్రార్థన. బలమైన ప్రార్థన చేయడం ఎలాగో నాకు తెలుసు, నేను మీకు సహాయము చేస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థన ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఎలా చేస్తున్నాడట? ఎలాగా ఆత్మదేవుడు నీ లోపలికి వచ్చి ఎలా ప్రార్థన చేస్తున్నాడట? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు. ఇది మలేరియా, టైఫాయిడ్ వచ్చే రోజులు కదా. ఇది బాగా మలేరియా వచ్చింది అనుకోండి, టెంపరేచర్ గట్టిగా అది గంట వస్తుందట. ఏది టైఫాయిడ్ మలేరియా కానీ రోజులు 24 గంటలకు గంటే వస్తుంది, కానీ 23 గంటలకు సరిపడా నీరసం